ఈ ముగ్గురు ఎమ్మెల్సీల గెలుపు ఏదైతే ఉందో ఇది టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటి విజయం. సరికొత్త తెలంగాణ ఉద్యమానికి ఇది నాంది, ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటుకు నాంది అని చెప్పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. స్పష్టంగా రేపు రానున్నటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున గెలవబోతున్నారు అన్నదానికి ఇది సంకేతము అని చెప్పని భావిస్తూ మేధావులకు, ఉద్యోగులకు, గ్రాడ్యుయేట్స్కు అందరికీ కూడా చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇవి మూడు కూడా ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ఎన్నికల ఫలితాలు. ఇవి ఎప్పుడెప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఏ పార్టీకి అయితే ఫేవర్ చేస్తుందో ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ గెలుపొందినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే 2018కి వస్తే చూడండి, 28% మాత్రమే పోస్టల్ ఓట్స్ మెజారిటీ, 28 దాంట్లో టీఆర్ఎస్కు ఫేవర్గా ఉంటే 88 సీట్లు గెలుచుకున్నారు. కాంట్రాస్ట్ చూడండి మీరు. వేరాజ్ కాంగ్రెస్కు 73 సీట్లలో పోస్టల్ ఓట్స్ మెజారిటీ ఉంటే మేము గెలుచుకుంది ఎంత అంటే 19 సీట్లు. ప్లీజ్ అండర్స్టాండ్, చెన్నూరులో చెల్లని పైసను పెద్దపల్లికి పార్లమెంటు పెట్టొచ్చట, పెద్దపల్లి పార్లమెంటుకు వెళ్తుందట. ఖమ్మం అసెంబ్లీకి చెల్లని రూపాయనేమో ఖమ్మం పార్లమెంటుకు వెళ్తుందట. మరి జీవితాంతం నల్లగొండనే పట్టుకొని తిరిగినటువంటి ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ శాసనసభ్యుడు భువనగిరికి పనికిరాడట, కొడంగల్ శాసనసభ్యుడు మల్కాజ్గిరికి పనికిరాడట, లేకపోతే జడ్చర్ల శాసనసభ్యుడు నాగర్ కర్నూలుకి పనికిరాడట. పక్క పార్టీ మేమన్నా మా పార్టీలో ఓడిపోయినటువంటి ఒక శాసనసభ్యులను వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని బట్టి, మాకున్నటువంటి సిచ్యువేషన్ ఈక్వేషన్స్ని బట్టి మేము డిఫరెంట్ ప్లేసెస్లో పార్లమెంట్ సభ్యులుగా పెట్టుకొని మా పార్టీ వల్ల మేము పోటీలో పెట్టుకుంటేనేమో అది తప్పట, ఇక్కడ జల్లిన అక్కడ జల్తాడా అని చెప్పని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు. కానీ మీ పార్టీలో పక్క పార్టీలో ఓడిపోయినటువంటి ఒక శాసనసభ్యులను మీద అరువు తెచ్చుకొని కొనుక్కొని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి కొనుక్కొని మీ పార్టీలో పార్లమెంట్ సభ్యులు పెట్టుకుంటే మాత్రం న్యాయమట. ఇటువంటి చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలకి ఇవాళ కాలం చెల్లిపోయింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి అనేది స్పష్టం. తప్పనిసరిగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేటువంటిది దీంట్లో సంకేతంగా కనబడుతూ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ మోసం చేసేటువంటి వాళ్ళను, డబ్బులు పంచేటువంటి వాళ్ళను తిరగొట్టాలని చెప్పని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2009 పోస్టల్ బ్యాలెట్ ఎట్లుంది, 14 పోస్టల్ బ్యాలెట్ ఎట్లుంది, 18 పోస్టల్ బ్యాలెట్ ఎట్లుంది, అండ్ బ్యాలెట్ పేపర్లు పెట్టి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, బ్యాలెట్ పేపర్ పెట్టిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఓడిపోయింది. మీరు ఈ మూడింటిని ఒక దగ్గర క్రోడీకరించండి. యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈవీఎంస్ హ్యావ్ బీన్ ట్యాంపర్డ్. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనే ఇది జరగకుండా ఉండాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కోర్టులో పెద్దలు కొట్లాడుతూ ఉన్నారు. కోర్ట్ ఐఎమ్ షూర్ వుడ్ డైరెక్ట్ దిస్ గవర్నమెంట్ టు కౌంట్ 100% వివిపిఏటి స్లిప్స్. సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందిన విప్ కౌన్సిల్లో, పూల రవీందర్ టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యి క్రియాశీలకంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఇక అంతకంటే సిగ్గుమాలిన వాళ్ళకు సిగ్గు ఎగ్గు లేకుండా ఏం మాట్లాడితే కూడా చెల్లుబాటు అయిపోద్ది అంటే ఎట్లా? వాస్తవంగా చూస్తూ ఉన్నాం, సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సన్నాసులు, పట్టభద్రుల దాంట్లో గుర్తుందా, టీఆర్ఎస్ ఉందా అని చెప్పని. ఆల్ ద క్యాండిడేట్స్, ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరూ నామినేషన్లు వేసే ముందు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నా ఫోటోలు చూపెట్టాలన్నా గూగుల్లో టైప్ కొట్టి చూడండి. గూగుల్ ఉంది కదా, ఇప్పుడు సెర్చ్ చేస్తే నేనంటే అబద్ధం ఆడొచ్చు, కేసీఆర్ అబద్ధం ఆడొచ్చు, కానీ ప్రజలైతే గూగుల్లో కొట్టి చూడండి. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ పింక్ గుర్తులు పెట్టుకొని ప్రచారం చేసిండ్రు. అయినా కానీ మళ్ళీ ఇవాళ ఓటమి నుండి తప్పించుకోవడం కోసం సిగ్గు ఎగ్గు లేకుండా తగుదునమ్మా అని చెప్పని చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ సామాజిక మాధ్యమ సైనికులు.